2 ఉల్లిపాయలు సాబుదానా కిచిడి కోసము, 2 టమాటాలు అలాగే సన్నగా తరుముకోవాలి. దాని తర్వాత మీరు ఎంజాయ్ చేయాలంటే సాబుదానాన్ని వండి బిఫోర్ నానబెట్టి దాన్ని నీళ్ళు వంపుకోవాలి. దాని తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి పల్లీలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. దాని తర్వాత 2 పచ్చిమిరపకాయలు, దాని తర్వాత ఉల్లిపాయలు, తర్వాత టమాటాలు తరుముకున్న టమాటాలు వేసి బాగా కలిపి బాగా వేగనియాలి. ఆ తర్వాత మనము దాన్ని బాగా వేగనిచ్చి దాంట్లోకి అల్లం ఎల్లిగడ్డ, కారము, పసుపు, ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వేగనియాలి. దాని తర్వాత ఉప్పు వేసుకున్నారా, ఆ తర్వాత సాబుదానం తీసుకొని మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలి. మన సాబుదానా కిచిడి ఇంకో 2 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే కలుపుతూ ఉండాలి.